ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 2 ఫామ్ హౌస్లు తెచ్చారు తప్ప ఏమి కాలేదు రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క 4 ఒక్క నిమిషం అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష నేను ఇంకా తక్కువ చదివాను, వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా నేను చాలా నేను అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారని చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు వింటారు, కొన్ని చెప్తేనే వింటాను, అన్ని చెప్తే మరొకసారి వాళ్ళు అంతా వింటారు. అదే అల్లీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, లోయర్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ వినాలి. మరి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను, మీరు అడిగారు. ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకా ఉన్నాయి. ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష ఆనాడు అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష శ్రీహరి గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష, ఇప్పుడు చెప్పండి. మీరు అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. మీకు అవకాశం ఇస్తాం తర్వాత. అధ్యక్ష హైటెక్ సిటీ చెప్పటం మర్చిపోయాను నేను. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ చూడు తిరుగుతున్నాను, మెట్రో రైల్, ఎన్ని అధ్యక్ష ఎన్ని? నేను సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇంత తక్కువ డబ్బుతో ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు పల్లారాజేశ్వరరెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళు అనుకున్నారు ఇందాక, వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటాను 41% చేసి 5 లక్షలు 4 లక్షలు చిల్లర చూపించాడు, ఇది కావాలని చేస్తున్నారు, ఎవరో ప్రేమతో రాసి ఇచ్చారని చదువుతున్నారు. నేను ప్రేమతో రాసి చూపించింది చదివించింది కాదు. నేను ఎందుకు చూపించానంటే
ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబడటానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్ష మంది? ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి? ఏమన్నా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష? పోదాం, సాగర్ దగ్గర పోదాం, నిలబడదాం, అది కనిపిస్తుంది. అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి, లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది, రైట్ కెనాల్ కనిపిస్తుంది, దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి. మీరేమన్నా సృష్టించారా? మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? మీరేమన్నా కోర్ ఇండస్ట్రీ పెట్టారా? ఏం లేదు కదా. పోనీ ఏమైనా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? మీరు వచ్చిన తర్వాత చేసింది ఒక పాలమూరు రంగారెడ్డి, ఇంకొకటి కాళేశ్వరం. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, ఇంకొకటి కాళేశ్వరం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులో పెట్టలే. మీరు చాలా రోజులు తవ్వలేదు, అక్కడే ఉన్నాయి. సీతారామ బ్యారేజ్ అనేది ఇంతవరకు. కాళేశ్వరం కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. సరే, అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు. సరే, కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దామని. భద్రాచలం దాటేమో లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. ఇవాళ మీరు కట్టక మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ళు. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందెళ్లలో అన్ని లోపల ఇసుకలోకి పోయా. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను నా సొంత కవిత్వం, నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష. వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారంటే ఇది పనికిరాదు, లోపల కుంగిపోయింది, దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము, దీన్ని రిపేర్ కూడా చేయలేము, మొత్తం తీసుకట్టాలి. దీనిలోనే పైన మేడిగడ్డ పైన అన్నారం, సుందెళ్ళు కూడా ఉంది, అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు, వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి. నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాను. అంటే ఈ 10 సంవత్సరాల మన సంపద, ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే. ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది. నేను పొద్దున్న నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అధ్యక్షుడు. కాళేశ్వరం నుంచి, అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి, నేను చెప్పడం మర్చిపోయాను, శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది. సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తా ఉన్నారు పైకి, కిందికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు. 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరి దగ్గర లెక్కలేదు. అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు, కింది పొలాలు పారింది లేదు, కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్షుడు. ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్. ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు. ఇందా హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ, ఏంటి బడ్జెట్ అప్పులు, బడ్జెట్